ఏ పని చేయకుండా ఉత్తగా కూర్చుంటేనే ఇంట్లున్న మనుషులకే నాదానైతాం. మరిగా అసొంటిది రాజకీయాలు చేసే లీడర్లు ఉత్తగుంటే పబ్లిక్ల పతారా తక్కువ కాదా? అగో అట్లా పతారా తక్కువ కావద్దని మన సార్లు ఎప్పుడు చూసినా ఏదో కార్యం ముంగటేసుకొని బొబ్బ వేస్తుంటారు. ఇట్లనే ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఏదో పంచాయతీ ముంగటేసుకుర్రట. ఫ్యాన్ రాసుకుని వద్దాం. చానొద్దులకు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా మళ్ళా రోజు ఎక్కిండ్రు. జిల్లాల పొంటి లడాయి గట్టిగానే నడిచింది. మెడికల్ కాలేజీలను సర్కారు వాళ్ళే నడిపియాలి గాని అట్లా కాదని ప్రైవేట్ వాళ్ళ చేతులు ఎట్లా పెడతారు అని జిల్లాల పొంటి పంక పార్టీ లీడర్లంతా గరం అయ్యిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ పంచాయతీ మోపు చేసిండ్రు. బండ్లు వేసుకొని బైక్ ర్యాలీలు తీసిండ్రు. పోలీసు వాళ్లకు పంక పార్టీ లీడర్లకు నడమ జవడం గట్టిగానే అయ్యింది. ఇట్లనే శ్రీకాకుళం జిల్లా రాజాం దిక్కు బుల్లెట్ బండ్లు వేసుకొని డుగ్గు 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 అనుకుంటా గట్టిగా సప్పుడు చేసిండ్రట. అందుకే పోలీసు వాళ్ళు అందరిని ఆగబట్టిండ్రు. చూసుకుందాం అనే కాడికి పోయింది. అటు సత్యనపల్లి దిక్కు మాజీ మంత్రి అంబటి సారుకు పోలీసు వాళ్లకు నడమ లపడా గట్టిగానే నడిచింది. బారికేట్లు పట్టుకొని ఊపిండు సారు. పోలీసు వాళ్ళతోని పొట్టు నడిచింది పోంటి కిరికిరి. అటు చిలకలూరిపేట దిక్కు రాజనక్క రోడ్డు ఎక్కింది. విజయనగరం దిక్కు బొత్స సారు బయటకు వచ్చిండు. మాజీ మంత్రులంతా సర్కారు వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండ్రు. మెడికల్ కాలేజీలను సర్కారు వాళ్ళే నడిపియాలే, లేకపోతే లొల్లి ఇంగింత పెద్ద అవుతుంది అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఎటు చూసినా పంకపార్టీ కార్యకర్తలు లీడర్లకు పోలీసు వాళ్లకు నడమ గుంజులాటనే నడిచింది. అయితే అందరు బయటకు వచ్చిండ్రు గాని మాజీ సీఎం జగన్ సారే ఎక్కడ కనిపించలేదేందబ్బా అనుకున్నారట చాలా మంది. మరి సార్కి ఏం పని పడ్డదో గానీ ఎగస్ పార్టీ వాళ్ళ లొల్లి అయితే జోరుగా నడిచింది. మరి మెడికల్ కాలేజీల కథ ఏం చేస్తారో చూడాలి సర్కారు వాళ్ళు.